హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈనాటి వీడియోలో మనము ఏపీడిఎస్సి 2025 టీజీటీలో వచ్చినటువంటి మ్యాథ్స్ బిట్స్కి మనము ఆన్సర్లు చూద్దాం. ఇవన్నీ కూడా ఏపీడిఎస్సి 2025 టీజీటీలో వచ్చినటువంటి క్వశ్చన్లు అనమాట ఇవన్నీ కూడా. సో ఇంతకుముందు వీడియో కూడా నేను 1-2 వీడియోలు చేయడం జరిగింది ఇదే పేపర్లో. సో ఇది థర్డ్ వీడియో అనమాట. దయచేసి ఆ వీడియోలు కూడా చూడండి. మరి ఇందులో మొదటి క్వశ్చన్ చూద్దాం. మొదటి క్వశ్చన్ ఏమందంటే, ఒక వృత్తము దాని వ్యాసంచే 2 సమాన భాగాలుగా విభజించబడును. ఒక వృత్తము దాని వ్యాసంచే 2 సమాన భాగాలుగా విభజించబడును అనేటువంటి సిద్ధాంతమునకు మొదట నిరూపణ ఇచ్చినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే, దీనికి ఆన్సర్ తేల్స్ అనమాట. సో తేల్స్ అనేటువంటి శాస్త్రవేత్త ఒక వృత్తం దాని వ్యాసంచే 2 సమాన భాగాలుగా విభజించబడును అనేటువంటి దానికి మొదటగా నిరూపణ ఇచ్చినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే తేల్స్ అనమాట. మీకు తెలిసిందే తేల్స్ సిద్ధాంతం కూడా ఉంటుంది. అదేవిధంగా పైథాగరస్ యొక్క గురువు కూడా తేల్స్ అనేటువంటి శాస్త్రవేత్త అనమాట. సో ఇది దీనికి ఆన్సర్ అవుతుంది అనమాట. మరి సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ ఏముందంటే, ఇక్కడ క్రింది వాణిలో 8x³ + y³ + 27z³ - 18xyz యొక్క ఒక కారణాంకం ఏమన్నాడు ఇక్కడ. సో క్రింది వాటిలో 8x³ + y³ + 27z³ - 18yxyz యొక్క ఒక కారణాంకం అన్నాడు. ఇది దేనిలాగా ఉన్నట్టు మనకు ఈ బీజగంత సర్వసమీకరణం ప్రకారం ఉందన్నమాట ఇది. సో బీజగంత సర్వసమీకరణ ఈ సూత్రం ప్రకారం ఇక్కడ ఇచ్చినటువంటి మనకు ఈ యొక్క బహుపది అనమాట. మరి దీని ఏం చేస్తాం మనం, ఈ సూత్రం ప్రకారం విడగొట్టేస్తే మనకు వచ్చేటువంటివి వాటి యొక్క కారణాలు అవుతాయి అనమాట. మరి మనకు సూత్రం ఏమని చెప్పండి, ఇక్కడ a³ + b³ + c³ - 3xyz = a² + b² + c² - ab - bc - a × a + b + c అనమాట. a + b + c అనమాట. అయితే ఏం చేస్తాం మనం ఇచ్చినటువంటి బహుపదిలో దీనిలాగా మార్చుకుందాం మనము. మార్చి ఇక్కడ ఏమని చెప్పండి, ఇక్కడ 8x³ ఉంది. దీన్ని ఏం రాసుకోవచ్చు మనము, 8x³ క్యూబ్ అనేటువంటిది ఎక్స్కు మాత్రమే కాబట్టి ఈ మొత్తాన్ని క్యూబ్ అంటే ఏమొస్తుంది, మనం ఈ మొత్తాన్ని మనము 2x³ రాసుకుంటాం. మనం 2x³ అంటే ఎంత, 2x × 2x × 2x కాబట్టి 2 × 4 4 × 8 వస్తుంది. ఇక్కడ x × x × x³ అనమాట అది. కాబట్టి దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు మనం. తర్వాత అదేవిధంగా మరి b³ అంటే ఏముంది, ఇక్కడ y³ ఉంది కాబట్టి సో ఇక్కడ పక్కన ఎటువంటి గుణకాలు లేవు కాబట్టి y³ అలాగే రాసేస్తాం మనము. తర్వాత మరి c³ ఇక్కడ ఏమని చెప్పండి 27z³ ఉంది కాబట్టి దీన్ని 27 చేస్తాను నేను 3 × 3 × 3 రాస్తే 3³ రాసుకోవచ్చు. మరి మొత్తాన్ని క్యూబ్ రాస్తే వస్తుంది చెప్పండి 3z³ రాసుకోవచ్చు మనం. కాబట్టి సో దీని ఏం రాసిన 2x³ తర్వాత y³ ప్లస్ దీని ఏం రాసిన 3z³ అని రాసిన -3 × మరి ఇక్కడ కంపేర్ చేసుకుంటే సారీ ఇక్కడ ABC ఇక్కడ 3ABC అనమాట. మరి ఇక్కడ కంపేర్ చేసుకుంటే దీంతో పోల్చుకుంటే మనం ఏ అంటే ఎంత ఉంది, ఇక్కడ ఏ అంటే మనకు 2x ఉంది. మరి b అంటే ఎంత ఉంది, ఇక్కడ y ఉంది. మరి c అంటే ఎంత ఉంది, ఇక్కడ 3z అనమాట. మరి ఇక్కడ ఏం రావాలి 3ABC కాబట్టి 3 × a అంటే ఎంత అనుకున్నాం మనం 2x కాబట్టి a అంటే 2x. తర్వాత b అంటే ఎంత y కాబట్టి y. తర్వాత c అంటే ఎంత 3z కాబట్టి 3z అనమాట. మరి మొత్తం కూడా గుణిస్తే మనకి ఎంత కావాలో, మనకు 18xyzకి సమానం అయ్యే విధంగా ఉండాలన్నమాట. మరి చూద్దాం మనము. 3 రెంట్ల 6 6 × 3 6 × 18. సో 18xyz కాబట్టి దీనికి సమానం అవుతుంది. కాబట్టి ఈ యొక్క బహుపదిని మనం దీనిలోకి రాయడం జరిగింది. ఇక్కడ మళ్ళీ రాస్తే దానికి ఆన్సర్ ఏమని చెప్పండి, ఇక్కడ a² + b² + c² కాబట్టి మీకు చెప్పిన ఇంతకుముందు ఏ అంటే ఎంత, ఇక్కడ 2x కాబట్టి దీనిలోకి విడగొడితే ఇప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ మనకు a² అంటే 2x² అంటే a² ప్లస్ b² అంటే ఏమొస్తుంది b అంటే y కాబట్టి ఇక్కడ y² ప్లస్ c² c అంటే ఎంత అనుకున్నాం, ఇక్కడ మనం c అంటే 3z కాబట్టి 3z² మైనస్ ab a × b అనమాట 2x × y. a అంటే 2x, y అంటే సారీ b అంటే y కాబట్టి 2x × y ఎంత -2xy అనమాట. తర్వాత అదేవిధంగా నెక్స్ట్ ఏం చెప్పండి bc కాబట్టి b అంటే ఎంత y, c అంటే ఎంత 3z కాబట్టి y × 3z ఎంత 3yz అనమాట -3yz. తర్వాత ఇక్కడ మైనస్ పెట్టి మైనస్ తర్వాత c అంటే ఎంత 3z. మరి a అంటే 2x కాబట్టి 3 రెంట్ల 6 తర్వాత z × x zx కాబట్టి -6zx అనమాట. సో దీనిలాగా రాష్ట్రం ఇక్కడ నెక్స్ట్ ఏమైనా తర్వాత మళ్ళీ దీంతో పాటు ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఏమంటే ఇక్కడ a + b + c కాబట్టి మరి a అంటే ఎంత ఇక్కడ 2x కాబట్టి 2x ప్లస్ తర్వాత b అంటే ఎంత y కాబట్టి y తర్వాత c అంటే 3z అనమాట. ఇది వీటిని మనం విడగొడితే మనకు వచ్చేటువంటి సూత్రం ప్రకారం రాస్తే మనకు వచ్చేటువంటి ఆన్సర్ అనమాట. మీకు ఇచ్చినటువంటి ఆన్సర్లు ఏముందంటే దీన్ని మళ్ళీ సూక్ష్మీకరణ చేసినాడు. 4x² అర్థమైంది ఇక్కడ 2x² ఇక్కడ 2x × 2x కాబట్టి 2 × 2 = 4 x × x² కాబట్టి ఈ మొత్తం ఏమవుతుంది 4x². తర్వాత y². మరి 3z² అంటే ఏమొస్తుంది 3z × 3z కాబట్టి 3 × 9 z × z² కాబట్టి 9z². తర్వాత 2xy -2xy తర్వాత -3yz -6zx ఇది ఒక కారణం. తర్వాత సో ఇది కూడా కాబట్టి 2x + y + 3z కాబట్టి మనకి ఇచ్చినటువంటి బహుపది యొక్క వచ్చినటువంటి మన కారణాంకాలు ఇక్కడ ఏమంటే సో ఇదొక కారణాంకము
ఇది ఒక కారణకం అవుతుందన్నమాట. అయితే మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో మనకి ఏముందంటే ఇది మాత్రమే ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఇది మనకు ఆన్సర్ కావడము జరుగుతుంది. సో ఈ రెండు కూడా కారణకాలు అవుతాయి, కానీ మనకి ఇచ్చిన ఆప్షన్ ఇది ఉంది కాబట్టి మనం ఇది కారణంగా తీసుకుంటున్నాం. ఇది కూడా ఒక లెస్ ఇది కూడా మనం కారణకంగా తీసుకోవచ్చు అన్నమాట మనం. తర్వాత మూడో క్వశ్చన్ చూద్దాం. మూడో క్వశ్చన్ ఏమందంటే మ్యాథమెటిక్స్ అనేటువంటి పదం నుండి ఒక అక్షరం యాదృచ్ఛికంగా ఎన్నుకోబడింది. ఎన్నుకున్నటువంటి అక్షరము ఆంగ్ల భాషలోని హల్లు అయ్యేటువంటి సంభావ్యత ఎంత అన్నాడు ఇక్కడ. అయితే మీకు తెలిసిందే మరి ఆంగ్ల భాషలో అచ్చులు హల్లు ఉంటాయి కాబట్టి ఓవెల్స్ తర్వాత కాన్సోనెంట్స్ అనమాట. మరి ఓవెల్స్ అంటే ఏమంటే AEIOU కాబట్టి మనకు అడిగిన క్వశ్చన్ ఏముంది ఇక్కడ అవి కాకుండా హల్లులు అడిగింది కాబట్టి కాన్సోనెంట్స్ తీసుకుంటాం మనము. మరి ఇచ్చినటువంటి మ్యాథమెటిక్స్ అనేటువంటి పదంలో ఉన్నటువంటి మొత్తము అక్షరాల సంఖ్య ఎంత ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 కాబట్టి మనకి టోటల్ లెటర్స్ మొత్తం మనకు 11 ఉన్నాయి కాబట్టి టోటల్ మనకు 11 ఉన్నాయి ఇక్కడ. తర్వాత ఇక్కడ మనకు కాన్సోనెంట్స్ ఇక్కడ మనకు హల్లులు కావాలి కాబట్టి హల్లుల సంఖ్య ఎంత అంటే ఇక్కడ మనకు సో M అనేటువంటి హల్లు, తర్వాత T హల్లు, H, తర్వాత M, తర్వాత మళ్ళీ T, తర్వాత C, తర్వాత S కాబట్టి 1 2 3 4 5 6 7 ఇదేనా సరే 7 ఇక్కడ మనకి మొత్తం మనకు కాన్సోనెంట్ మొత్తం ఏంటంటే మనకు 7 ఉన్నాయి అనమాట. మరి టోటల్ లెటర్స్ ఏమో 11, దాంట్లో కాన్సోనెంట్స్ అంటే హల్లులు మనకి ఎన్ని 7 ఉన్నాయి. తర్వాత అచ్చుల సంఖ్య ఎంత ఇక్కడ మనకు 4 ఉంటుంది అనమాట. మరి ఈ విధంగా తీసుకున్నప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏముంది ఇక్కడ ఆంగ్ల భాషలోని హల్లు అయ్యేటువంటి సంభావ్యత ఎంత అన్నది ఇక్కడ. మరి సంభావ్యత ఫార్ములా తెలిసిందే మీకు. సో 9th క్లాస్లో 10th క్లాస్లో సంభావ్యత అనే పాఠం ఉంటుంది, ఒకసారి చూడండి. మీ దాంట్లో ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. మరి సంభావ్యత ఫార్ములా ఏమంటే అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తము పర్యవసానాల సంఖ్య. మనకు అవసరమైనటువంటి వాటి సంఖ్య బై మొత్తం ఉన్నటువంటి వాటి యొక్క సంఖ్య అనమాట. మరి సంభావ్యత ఏ సంభావ్యత కావాలి మనకు హల్లు యొక్క సంభావ్యత కావాలి కాబట్టి హల్లుకు అనుకూలంగా ఉన్నటువంటి పర్యవసానం ఇక్కడ ఏమైనా చెప్పండి హల్లుకు అనుకూలమైన పర్యవసాన సంఖ్య మొత్తం 7 ఉంది కాబట్టి సో 7 అనమాట. మరి మొత్తం ఏమైనా ఇక్కడ పర్యవసానం మొత్తం 11 కాబట్టి మొత్తం పర్యవసానం 11 కాబట్టి 11 అనమాట. కాబట్టి ఆంగ్ల భాషలో ఉన్నటువంటి ఈ యొక్క అక్షరాలలో మనము అంటే మ్యాథమెటిక్స్ అనే అక్షరాలలో తీసుకుంటే మనము హల్లు అయ్యేటువంటి సంభావ్యత ఎంత మనకు 7/11కు సమానం కావడము జరుగుతుంది. మనకు అవసరమైనటువంటి హల్లుల సంఖ్య బై మొత్తం అక్షరాల సంఖ్య అనమాట. కాబట్టి 7/11. తర్వాత 4వ క్వశ్చన్ చూద్దాం. 4వ క్వశ్చన్ ఏమంటే A of cos 0, tan 45 డిగ్రీ మరియు B of log 8 base 2, log 1 base 2 అనేటువంటి బిందువుల గుండా పోయేటువంటి సరళరేఖ వాలు ఎంత అని ఇక్కడ మనకి ఇచ్చినటువంటి బిందువులు ఉన్నాయి ఇక్కడ. మరి ఏ బిందువు ఏముంది ఇక్కడ cos 0 డిగ్రీ, tan 45 డిగ్రీ. మరి B అనే బిందువు ఇక్కడ ఏముందంటే log 8 base 2 అనమాట. log 8 base 2, log 1 base 2 అనమాట. బిందువుల గుండా పోయేటువంటి సరళరేఖ వాలు ఎంత అన్నాడు ఇక్కడ. మరి ఏ బిందువులు మనం సూక్ష్మీకరిస్తే మరి మీకు తెలిసిన cos 0 యొక్క విలువ చెప్పండి 1కి సమానం అవుతుంది. cos 0 డిగ్రీ 1కి సమానం అవుతుంది అనమాట. ఇవి మనకి త్రికోణమితిలో ఉన్నటువంటి విలువలు అనమాట. అదేవిధంగా tan 45 కూడా 1కి సమానం కాబట్టి 1 రాస్తుంది ఇక్కడ. మరి B అనేటువంటి బిందువు తీసుకుంటే B అనే బిందువు ఏమొస్తుంది ఇక్కడ log 8 base 2 కాబట్టి మీకు తెలిసినది. మరి log 8 base 2 ఏం చేస్తాం మనము log ఆఫ్ 8 ఏం రాసుకోవచ్చు మనము 2 క్యూబ్ రాసుకోవచ్చు. 2 ఘాతాంకం 3 రాసుకోవచ్చు. బేస్ ఇక్కడ మనకు 2 ఉంటుంది అనమాట. మరి దీని రాసుకుంటే 3 ముందుకు రాసుకుంటే ఘాతాంకాన్ని మనము 3 ఇంటూ log 2 బేస్ 2 రాసుకుంటాం మనము. 3 ఇంటూ 2 విలువలు సేమ్ ఉంటుంది, దానికి విలువ ఎంత 1కి సమానం కాబట్టి ఇంటూ ఈ మొత్తం 1 అనమాట ఇంటూ 1 రాసుకుంటాం. మరి 3కి ఏమంటే 3 కాబట్టి ఇక్కడ log 8 బేస్ 2 విలువ మొత్తం మనకు 3కి సమానం అవుతుంది. అదేవిధంగా log 1 బేస్ 2 ఎప్పుడైనా కానీ log 1 అంటే మనకు 0కు సమానం అవుతుంది. బేస్తో సంబంధం లేకుండా మనకు ఇక్కడ 1 ఉంటే 0కి సమానం కాబట్టి మొత్తం ఎంత ఇక్కడ మనకు 0 అనమాట. ఇవి మనకు వీటి యొక్క సూక్ష్మీకరిస్తే వాటి విలువలు అనమాట ఇవి. సో ఈ బిందువుల గుండా పోయేటువంటి రేఖ యొక్క వాలు ఎంత అనేది ఇక్కడ. మరి రేఖ వాలు సూత్రం ఏంది M = y2 - y1 x2 - x1 కాబట్టి మొదటి బిందువుల నిరూపకాలు మనము x1 y1, అదేవిధంగా దీనేమో రెండో బిందువు నిరూపకాలు మనం x2 y2 అనుకున్నాము. మరి వాలు M = ఫార్ములా ఏంది y2 - y1 x2 - x1 అనమాట. మరి ఇలా ప్రతిక్షేపిద్దాం మన విలువలు. y2 అంటే మనకి ఎంత ఉంది ఇక్కడ y2 అంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి సో 0 మైనస్ y1 ఏముంది ఇక్కడ 1 కాబట్టి 1, తర్వాత x2 అంటే ఏముంది ఇక్కడ 3 ఉంది కాబట్టి 3, తర్వాత మైనస్ x1 ఏముంది ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 అనమాట. మరి 0 - 1 ఎంత అయిపోయింది -1 ఉంటుంది. అదేవిధంగా 3 - 1 ఎంత 2 కాబట్టి మనకి ఆన్సర్ ఎంత అంటే వాలు M = -1/2కు సమానం కావడము జరుగుతుంది. సో ఇది దీనికి ఆన్సర్ అనమాట. తర్వాత 5వ క్వశ్చన్ చూద్దాం. 5వ క్వశ్చన్ ఏమంటే 7a84932 7a84932 అనేటువంటి ఒక విలువ ఉంది ఇక్కడ. మరి ఈ అనేటువంటి సంఖ్య 11 చేత నిశ్శేషంగా భాగించబడాలంటే ఏ యొక్క స్థానంలో ఉండవలసినటువంటి అంకె ఏమన్నా ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్ ఏమన్నా 2 9 7 8 అనమాట. దీంట్లో ఏదో ఒక అంకె ఇక్కడ ఉన్నట్లయితే అది 11 చేత భాగించబడుతుంది అనమాట. మరి మీకు తెలియాలి, మీకు తెలిసేది ఆల్రెడీ. మరి ఏదైనా ఒక సంఖ్య 11 చేత భాగించబడాలని ఏం కావాలా ఇచ్చినటువంటి సంఖ్యలో ఉన్నటువంటి బేసి స్థానాలు సరి స్థానాలు అంకెలను కలిపినట్లయితే వచ్చేటువంటి విలువల మధ్య తేడా 0 కన్నా సమానం కావాలి, లేకపోతే వాటి యొక్క తేడా అనేటువంటిది 11కు గుణిజమన్నా కావాలన్నమాట. కాబట్టి ఇక్కడ విలువలు రాసుకున్నాం. ఫస్ట్ రాద్దాం మనము 7 a 8 4
9, 3, 2 అనమాట. ఫస్ట్ మనం బేస్ అంకెలు తీసుకుంటే ఇక్కడ మనము బేసిస్ స్థానాలు తీసుకుంటే 2, 9, 8, 7 ఇవేం చెప్పండి, ఈ సంఖ్యలో బేసిస్ స్థానాలు. ఒకటో స్థానము, ఒకటో స్థానము, 3వ స్థానము, 5, 7 అనమాట ఇక్కడ. మరి వీటి మొత్తం కూడితే ఏమొస్తుంది చెప్పండి, 7 + 8 + 9 + 2 అనమాట. మొత్తం ఎంత 24, 26 మొత్తం 26 అనమాట ఇది. అదేవిధంగా సరి స్థానాలు తీసుకుంటే మనం 3, 7, ఏ అనమాట. మరి 7 + 4 + 3 మొత్తం ఎంత ఇక్కడ మనకు 7 + ఏ అనమాట. మరి వీటి మధ్య తేడా ఏదైతే ఉంటుందో అది ఏం కావాలి మనకు, అదే 0 కన్నా సమానం కావాలి, లేకపోతే 11గా గుణిజమన్నా కావాలంటే 11, 22 రావాలన్నమాట. మరి వాటి మధ్య తేడా కనుక్కుందాం మనము. తేడా అనేది తీసేయాలి మనం. సో 26 నుంచి మనము మైనస్ ఎంత చేస్తాం మనం, -7 ప్లస్ తీసేసేమో వస్తుంది 26 - 7 వీటి గుర్తులు మారుతాయి కాబట్టి -7 - ఏ అనమాట. అప్పుడు ఏమొస్తుంది 26 7 పోతే 19 వస్తుంది. 19 - ఏ అనమాట. మనకి ఇచ్చినటువంటి 19 - ఏలో ఇచ్చిన ఆప్షన్లు ఇక్కడ ఏమైతే ఉన్నాయో అవన్నీ ప్రతిక్షేపిస్తే మనకి ఏం కావాలి, 0 అన్న కావాలి, లేకపోతే 11 గుణిజమన రావాలి. మళ్ళీ 2 రాసి ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ 19 - 2 అంటే ఏ = 2 తీసుకుంటే మనము 19 - 2 అంటే మనకి ఏమొస్తుంది 17 వస్తుంది. కాబట్టి 17 అంటే మనకి అది 11 గుణిజం కాదు కాబట్టి మనకి ఆన్సర్ కాదనమాట ఇది. ఒకవేళ ఏ ప్లేస్లో మనం 9 రాసి ఏమొస్తుంది 19 - 9 అంటే మనకి ఏమొస్తుంది 10 వస్తుంది. 10 కూడా మనకు 11 గుణిజం కాదు కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు కదా. మరి 7 రాసి ఏమొస్తుంది ఇక్కడ 19 - 7 అంటే 12 వస్తుంది. అది కూడా మనకు 11 రాదు, అది మనకు ఆన్సర్. 8 రాసి ఏమొస్తుంది చెప్పండి 19 - 8 అంటే 11 వస్తుంది. కాబట్టి 19 - 8 అంటే మనకు 11 వస్తుంది. కాబట్టి మరి 11 ఏంటంటే ఇక్కడ 11 గుణిజం కాబట్టి 11 వచ్చింది. కాబట్టి ఏ స్థానంలో మనం 8 రాసినట్లయితే ఆ సంఖ్య అనేటువంటిది మనకు 11 చేత భాగించబడుతుంది. కాబట్టి ఏ యొక్క విలువ మనకి ఎంతకు సమానం, మనకు 8కి సమానం కావడము జరుగుతుంది. తర్వాత 6th క్వశ్చన్ చూద్దాం. 6th ఏముందంటే 7/2 × 3/5 + 7/2 × -2/5 అనమాట. గణనలో ఉపయోగించేటువంటి ధర్మం ఏదైనా ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్ ఏమైనా ఇక్కడ సంవృత, విభాగ, సహచర, తత్సమ అనమాట. మీకు తెలిసింది చాలా ఈజీ ఇది. దీని ఆన్సర్ ఏం చెప్పండి, ఇక్కడ విభాగ న్యాయాన్ని మనం ఉపయోగిస్తాం. మనం విభాగ న్యాయాన్ని ఈ యొక్క విలువ సూక్ష్మలు ఉపయోగిస్తామని దేనిలా కొంచెం చెప్పండి. మనకి విభాగ న్యాయం అంటే సూత్రం ఏంది, a × b + c, a × b + c = ఏమని రాస్తాం మనం, a × b తర్వాత ప్లస్ a × c. కాబట్టి దీనిలాగానే ఉంది కాబట్టి ఇది a అంటే మనకి 7/2 ఉంది, b అంటే 3/5, మళ్ళీ a అంటే 7/2 c అంటే -2/5 అనమాట. ఈ సూత్రం ప్రకారం ఉంది కాబట్టి దీని ఏమంటారు, దీన్ని విభాగ న్యాయం అని అంటారు. కాబట్టి సో మనకి ఇచ్చినటువంటి ధర్మం యొక్క పేరు ఏమంటే ఇక్కడ విభాగ న్యాయము. సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత 7th క్వశ్చన్ చూద్దాం. 7th క్వశ్చన్ ఏమంటే 6 మీటర్ల ఎత్తుగల ఒక భవనం పై నుండి భూమిపై ఉన్న ఒక లక్ష్యాన్ని 60 డిగ్రీల నిమ్న కోణంతో బాణంతో ఛేదించాలనుకున్నావు. నీ లక్ష్యము ఎంత దూరంలో ఉంటుంది. ఈ సమస్య సాధనలు నువ్వు ఉపయోగించేటువంటి త్రికోణమితి నిష్పత్తి ఏదంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ ఏమిటి, ఇక్కడ సైనా, కొసైనా, ట్యాంజెంటా, కోటాంజెంట్ అని ఇక్కడ సైన్, కాస్, ట్యాన్, కాట్ అనమాట. ఇందులో మనం ఏది ఉపయోగిస్తాం అడిగింది ఇక్కడ. అయితే మరి ఫస్ట్ లెక్క అర్థం చేసుకుంటే ఏమని చెప్పండి, ఇక్కడ 6 మీటర్ల ఎత్తుగల భవనం పై నుండి, 6 మీటర్ల భవనం పై నుండి మరి 6 మీటర్ల ఎత్తు అంటే ఫస్ట్ ఒక మనము ఈ లంబానికి ఇస్తాం ఇట్లా మనం, ఇది 6 మీటర్ల ఎత్తు అనమాట. ఇది 6 మీటర్ల ఎత్తున్నటువంటి భవనం అనమాట. మరి ఈ ఎత్తున్నటువంటి భవనం నుండి ఏం చేసిన ఇక్కడ వాడు తర్వాత భూమిపై ఉన్నటువంటి ఒక లక్ష్యాన్ని 60 డిగ్రీల నిమ్న కోణంతో గమనించాడు. ఇక్కడ మనకు వస్తువు ఉంది అనుకుంటే ఇక్కడ మనం, సో ఇది భూమి అనమాట. ఇక్కడ ఒక వస్తువు ఉంది ఇక్కడ. దీన్ని సో ఇక్కడ నుంచి గమనించినట్లయితే ఏర్పడేటువంటి నిమ్న కోణం అంటే ఇక్కడ నిమ్న కోణం పైన ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ఏర్పడే నిమ్న కోణం అంటే మనకు 60 డిగ్రీల కోణం అనమాట. ఏర్పడినట్లయితే బాణంతో ఛేదించాలనుకున్నావు. నీ నుండి లక్ష్యం ఎంత దూరంలో ఉంటుంది అంటే ఇక్కడ నుంచి మనకు ఈ లక్ష్యం ఇక్కడ ఉంది కదా ఇక్కడ. కాబట్టి ఈ దూరం ఎంత ఉందో కనుక్కోవాలంట మనము. మరి కనుక్కోవడానికి మనం ఉపయోగించేటువంటి నిష్పత్తి ఏదైనా ఇక్కడ మరి చూడండి, ఇక్కడ మనకు ఇచ్చినటువంటిదేమో ఏంటి, ఇక్కడ మనకు ఇక్కడ లంబం మనకి ఇచ్చినాడు ఇక్కడ. మరి ఇక్కడ నిమ్న కోణం అంటే ఏం చేస్తాం మనము, ఈ 2 రేఖలు సమాంతరంగా ఉంటాయి కాబట్టి ఏం చేస్తాం ఇప్పుడు మనం ఈ కోణం ఇక్కడ ఏదైతే ఇది కూడా మనము ఏకాంతర కోణం ఇక్కడ కూడా మనం 60 తీసుకుంటాం మనము. ఈ కోణం ప్రకారం లెక్కిస్తాం మనము. మరి ఇప్పుడు ఏం కావాలి మనకు, ఈ కోణం ప్రకారం తీసుకున్నప్పుడు ఇది ఏమైతే అప్పుడు ఇది ఎదుటి భుజం అవుతుంది అనమాట. అదేవిధంగా ఇది లక్ష్యం నుంచి దూరం అంటే ఏంటి ఇక్కడ మనకి ఇది కాబట్టి ఇది ఏమిటి ఇక్కడ కర్ణం అనమాట. ఇది మరి మనకు కావాల్సింది ఇక్కడ మనకి ఎదుటి భుజం తర్వాత కర్ణం కావాలి మనకు. మనకి ఇచ్చిందేమో ఎదుటి భుజము, మనకు కావాల్సిందేమో కర్ణము, కోణం ఇచ్చినాడు ఇక్కడ. మరి ఎదుటి భుజానికి కర్ణానికి మనం ఉపయోగించేటువంటి నిష్పత్తి ఏం చెప్పండి, సైన్ ఉపయోగిస్తాం మనం. కాబట్టి సైన్ అంటే అర్థమైంది ఇక్కడ సైన్ = ఎదుటి భుజము బై కర్ణం. కాబట్టి మనకు కావాల్సిన కర్ణం కాబట్టి కర్ణం దేంతో సంబంధం ఉంది ఇక్కడ ఎదుటి భుజంతో సంబంధం ఉంది, ఇచ్చినటువంటి విలువ అదే. కాబట్టి ఈ రెండింటి మధ్య సంబంధం ఉన్నటువంటి నిష్పత్తి మనకి ఏమంటే సైన్కి సమానం అవుతుంది. కాబట్టి మనకు కావాల్సిన అవసరం ఉంది ఇక్కడ సైన్ అనమాట. ఎందుకోసం అంటే మనకి కర్ణం కావాలి కాబట్టి ఇక్కడ లక్ష్యం దూరం అంటే మనకి కర్ణమే కాబట్టి సో కర్ణం కనుక్కోవాలి. దేని నుంచి కనుక్కుంటాం మనం, ఎదుటి భుజం తర్వాత కోణం నుంచి. కాబట్టి ఎదుటి భుజానికి కర్ణం మధ్య సంబంధం ఏంటంటే సైన్. కాబట్టి సైన్ అంటే ఇక్కడ ఎదుటి భుజం కర్ణం కాబట్టి సో ఆన్సర్ మనకి ఏమవుతుందంటే సైన్ అనేటువంటి మనకి ఆన్సర్ కావడము జరుగుతుంది అనమాట.
నెక్స్ట్ 8th క్వశ్చన్ చూద్దాం. చాలా ఈజీ క్వశ్చన్ చూడండి, మీకు తెలిసింది ఇది ఆల్రెడీ. ఏమి ఇచ్చినట్టు ఇక్కడ ఒకే భూ వ్యాసార్థం మరియు ఎత్తు కలిగినటువంటి స్తూపం మరియు శంకువులో ఇవ్వబడినవి వాటి యొక్క మధ్య సంబంధం ఏదంటే ఇక్కడ మరి ఒకే వ్యాసార్థము, ఒకే భూ వ్యాసార్థము, ఒకే ఎత్తున్నటువంటి శంకువు తర్వాత స్తూపము శంకు ఇచ్చినట్లయితే వాటి యొక్క మధ్య సంబంధం ఏంటంటే అర్థమైంది. ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్తూపము తర్వాత శంకు రెండు కూడా ఒకే వ్యాసార్థం ఎత్తు కలిగి ఉన్నట్లయితే స్తూపం యొక్క ఘన పరిమాణం ఎటువంటి చెప్పండి, స్తూప ఘన పరిమాణం అటువంటిది శంకువు ఘన పరిమాణానికి 3 రెట్లు ఉంటుంది ఇంటూ 3 చేస్తాం ఇక్కడ మనం. కాబట్టి స్తూపం ఘన పరిమాణము శంకు ఘన పరిమాణానికి 3 రెట్లు ఉంటుంది అంటే అర్థమైంది. ఇక్కడ శంకువులో మనము 1 లీటర్ వాటర్ పోసినట్లయితే స్తూపం ఎంత పోసినప్పుడు మనము 3 లీటర్ల వాటరు పట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి స్తూప ఘన పరిమాణం = 3 ఇంటూ శంకు ఘన పరిమాణానికి సమానం కావడము జరుగుతుంది అనమాట. తర్వాత 9th క్వశ్చన్ చూద్దాం. 9th ఏమంటే ఇక్కడ 1825 ఒక పరిపూర్ణ వర్గ సంఖ్య కావడానికి కూడవలసినటువంటి కనిష్ట సంఖ్య ఏదంటే ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తాం, మనం ఇచ్చినటువంటి సంఖ్య యొక్క ఫస్ట్ మనము వర్గమూలాన్ని కనుగొనే ప్రయత్నిద్దాం మనము. మరి 1825 వర్గమూలం ఏమొస్తుందో చెప్పండి. వీటికి మనం ఇక్కడ బార్ పెడతాం కాబట్టి 2 అంకెల పైన బార్ పెడతాం, ఇక్కడ 2 అంకెల బార్ కాబట్టి సో మొదటి బార్ కింద వచ్చేటువంటి ఇంకా సంఖ్య మనకి ఏముంది 18 కాబట్టి మరి 18కి దగ్గరకు వచ్చే వర్గమూలం ఏముంది ఇక్కడ 16 కాబట్టి సో 4 16 భాగాహార పద్ధతి ప్రకారం మనము దీనికి వర్గమూలం కనుక్కుందాం. మనము 4 16 కాబట్టి 16 రాస్తాం ఇక్కడ మనం. తర్వాత మనకి వచ్చేటువంటి శేషం అయితే 2 ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ ఏం చేస్తాము, ఈ బార్ కింద నెక్స్ట్ టైం 25 ఉంది కాబట్టి 25 దించుకుంటే 225 అవుతుంది ఇది. తర్వాత ఈ 4కి కలిపేస్తాం మనం. అప్పుడు 4 + 4 ఎంత 16, 4 + 4 ఎంత 18 అనమాట. 8 వస్తుంది. 4 + 4 8 కాబట్టి 8 రాస్తుంది ఇక్కడ. తర్వాత ఏం చేస్తాం, మనం కొద్దిగా పక్కల నుంచి రాసేసి ఇక్కడ సో 8 పక్కలు మనం ఎంతైతే విలువ తీసుకుంటామో సో అదే సంఖ్య చేత మనం దీన్ని గుణిస్తాం ఇక్కడ రాసేసి మనము. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనము దీనికి ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు వచ్చేటువంటి విలువ ఏం వరకు వస్తాం, మనకు కూడవలసిన సంఖ్య కాబట్టి సో దీనికంటే కూడా పెద్ద విలువని తీసుకుంటాం మనం. ఎందుకంటే మనకు కూడాలి కాబట్టి మనము దీనికంటే పెద్ద విలువ తీసుకొని ఇక్కడ తీసేసిన తర్వాత వచ్చేటువంటి విలువ మైనస్ విలువ వస్తుంది అనమాట. సో దాన్ని దీనికి కలిపితే వచ్చేటువంటి విలువ పరిపూర్ణ వర్గ సంఖ్య అవుతుంది అనమాట. మరి ఫర్ ఎగ్జాంపుల్ 8 పక్కల 2 రాస్తే ఏమొస్తుంది ఇక్కడ 82 అవుతుంది. ఇంటూ 2తో గుణిస్తే ఏమొస్తున్నప్పుడు మనకు 2 2 4 2 16 164 వచ్చింది. ఎట్టు చెప్పండి, ఇది దీనికంటే చిన్నది కాబట్టి అది తీసుకోం మనము. సో దీనికంటే పెద్దది తీసుకోవాలి ఎందుకంటే కూడాలి కాబట్టి. సో 83 తీసుకుంటే ఇక్కడ 3 తీసుకుంటాం మనం. 83 3 ఎంత చెప్పండి, 3 3 9 3 24 కాబట్టి 249 తీసుకుంటాం మనము. మరి తీసేసి ఏమొస్తుంది పోదు కాబట్టి రివర్స్ చేసేస్తాం మనం. 9లో 5 పోతే 4, 4లో 2 పోతే 2 వస్తుంది ఇక్కడ 0 ఉంది ఇక్కడ -24 అనమాట. కాబట్టి సో 225లో 249 పోతే ఏమొస్తుంది ఇక్కడ -24 అనమాట. కాబట్టి సో 1825 అనేటువంటిది పరిపూర్ణ వర్గం కావాలంటే ఇప్పుడు మనకి కలపాల్సిన సంఖ్య ఎంతంటే 24 కాబట్టి మనం 24 కలిపినట్లయితే ఏమవుతుంది అప్పుడు ఇది సో 9418 కాబట్టి 1849 మనకు పరిపూర్ణ వర్గ సంఖ్య కావడానికి అవకాశం ఉంది. కాబట్టి సో మనకి కలపాల్సిన సంఖ్య ఏంటంటే 24 అన్నట్టు మనకు ఆన్సర్ కావడము జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలా. సో కూడాలి కాబట్టి మనం మైనస్ ఆన్సర్ వచ్చే విధంగా మైనస్ శేషం వచ్చే విధంగా విలువను తీసుకుంటాం మనం. ఒకవేళ తీసేయాలంటే ఏం చేస్తాం, మనం దీనికంటే చిన్న విలువను తీసుకొని అంటే 164 తీసుకొని తీసేసే వాళ్ళం. కానీ కలపాలి కాబట్టి ఏం చేస్తాం, దీనికంటే పెద్ద విలువ తీసుకోవాలి మనం. మీకు దయచేసి వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నేను. దయచేసి మీకు వీడియోని ఉపయోగపడితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సరే 10వ క్వశ్చన్ చూద్దాం మనము. మరి 10వ క్వశ్చన్ ఏమంటే సంవత్సరానికి ₹7,500 5% వడ్డీ రేటుతో రుణం తీసుకోబడింది. 3 సంవత్సరాల చివరిలో చెల్లించాల్సినటువంటి మొత్తం ఎంత అన్నట్టు ఇక్కడ. మరి సంవత్సరానికి ఎంత ఇక్కడ ₹7,500 5% వడ్డీ రేటుతో రుణం తీసుకోబడింది. కాబట్టి పి అంటే ఎంత ఇక్కడ మనకు అసలు ఎంత ఇక్కడ మనకు 7,500 రూపీస్ అనమాట. అదేవిధంగా మరి వడ్డీ రేటు ఆర్ అంటే ఎంత ఇక్కడ మనకు ఆర్ కూడా మనకు 5% ఉంది ఇక్కడ మనకు 5 ఇచ్చినాడు. తర్వాత మరి కాలం ఎంత టీ కూడా మనకు 3 సంవత్సరాలు అనమాట, 3 ఇయర్స్ అనమాట. తర్వాత మరి ఇక్కడ తర్వాత మనకి ఏం కావాలి ఇక్కడ మనకి చెల్లించిన మొత్తం ఎంత, మొత్తం అంటే ఇక్కడ మనకు 3 ఏళ్ల తర్వాత మనం చెల్లించేటువంటి ఈ అసలు ప్లస్ వడ్డీ కలిపిస్తే వచ్చేదే మొత్తం అనమాట. మొత్తం దేంతో సూచిస్తాం మనం, ఏతో సూచిస్తాం మనము. సో ఏ ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ ఐ అనమాట. మరి పి అంటే 7,500, మరి ఐ అంటే ఏం చేస్తాం మనం కనుక్కుంటాం మనం. ఐ అంటే ఏ వడ్డీ ప్రకారం సాధారణ వడ్డీ కాబట్టి సో ఐకి ఫార్ములా అనేది ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100 మనం కనుక్కుందాం మనము. మరి పి అంటే ఎంత 7,500 ఇంటూ మరి టీ కాలం మనకి ఎంత 3 కాబట్టి 3, తర్వాత ఆర్ అంటే మనకి ఎంత 5 కాబట్టి 5, తర్వాత సో 100 ఇక్కడ మరి 2 zeros ఇక్కడ జీరోస్ క్యాన్సల్ ఇక్కడ. నెక్స్ట్ ఏముంది ఇక్కడ 75 ఇంటూ 3 ఇంటూ 5 ఇక్కడ. సో ఏమొస్తుంది మొత్తం గుణిస్తే మనకు సో 1125 వస్తుంది. కాబట్టి మనకు వడ్డీ ఎంతంటే ఐ ఈక్వల్ టు ₹1,125 అనమాట మనకి వడ్డీ అనమాట. ఇది మొత్తం గుణిస్తే ఎంత వస్తుంది 3 5 15 15 75 1125 1125 అనమాట. మరి నెక్స్ట్ ఏం కలిపి మనకి ఏ కావాలి కాబట్టి మొత్తం కావాలి కాబట్టి ఏ ఈక్వల్ ఫార్ములా అని చెప్పండి
మీకు చెప్తే కదా ఏ ఈజ్ ఈక్వల్ టు పీ ప్లస్ ఐ కాబట్టి పీ అంటే మనకి ఎంత ఇచ్చింది ఇక్కడ అసలు 7,500 ప్లస్ వడ్డీ అంతా 1,125 మొత్తం పూర్తి మనకు వచ్చేది ఏంటంటే ఇక్కడ రావడం కింద మనము ఏ ఈజ్ ఈక్వల్ టు 8,625 ఈ రెండు పూర్తి ఎంత వస్తున్నాడు మనకు. మరి మొత్తం ఏ ఈక్వల్ ఏంటంటే 8,625 రూపాయలు అనమాట. సో ఇది మనకు ప్రీవియస్ డిఎస్సి టీజీటీలో వచ్చినటువంటి క్వశ్చన్లు అనమాట. దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇదే పేపర్ వచ్చినటువంటి మిగతా క్వశ్చన్లకు మిగతా వీడియోలో మనము ఆన్సర్ చెప్పుకుందాం మనము. థ్యాంక్ యూ.